హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ కార్తిక్. సో ఏంటంటే ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా డే మొత్తంలో ఏమేమి చేస్తా, ఏమేం పనులు ఉంటాయి అనేది మొత్తం ఒక వ్లాగ్ లెక్క అనేది తెలుస్తున్నా. ఎందుకంటే మన దగ్గర పెద్ద కంటెంట్ ఉంది ప్రజెంట్, కానీ దాని తగ్గట్టు నాకు ఒక టీం లేదు. సో అది ప్రాబ్లమ్. సో అందుకే నేను ఇట్లాంటి చిన్న చిన్న వ్లాగ్స్ చేయాల్సి వస్తుంది. సో పెద్ద కంటెంట్ స్టార్ట్ చేద్దాం త్వరలోనే, మంచి టీం అనేది బౌండ్ చేసుకొని మనం త్వరలోనే పెద్ద కంటెంట్ అనేది స్టార్ట్ చేద్దాం, కానీ కొంచెం టైం పడుతుంది. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే నా డే మొత్తం ఎట్లా నడుస్తా అనేది ఒక బ్లాగ్ అయితే తీస్తా. చలో మళ్ళీ మొత్తం బ్లాగ్ చూసి అసలు నా బ్లాగ్స్ నస్తున్నాయా లేదా ఈ వీడియోతో తెలిసేద్దాం. చలో మళ్ళీ వీడియోకి ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయరు వీడియోని. ఇంకేం లేదు, మళ్ళీ డే మొత్తం ఏం జరుగుతుందో చూద్దాం. నాకు కూడా తెలియదు ఏంటంటే మార్నింగ్ 10 ఏమో అవుతుంది. 10కి నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా. సో మార్నింగ్ 10 అంటే నైట్ 7-8 దాకా కంటిన్యూ చేస్తా బ్లాగ్. సో ఈ టైంలో నాకు ఏమేమి పనులు వస్తే ఏమేమి చేస్తానో మొత్తం వీడియో తీస్తా. చలో మళ్ళా. సో చెప్పినా కదా, కింద కామెంట్ చేయరు వీడియోస్ నచ్చుతున్నాయా లేవన్నాయి. చలో మళ్ళా రైట్ గైస్, మళ్ళీ టిఫిన్కి అయితే పోతున్నా. సో టిఫిన్ తీసుకొని ఇంటికి వచ్చేసి ఫస్ట్ టిఫిన్ తినాలి. మస్తు ఆకలి అవుతుంది. పొద్దుల నుంచి నేను ఏం చేయలేదు నాస్తా ఇట్లా. సో ఫస్ట్ పోయి టిఫిన్ అయితే తెచ్చుకుందాం. చలో మళ్ళా. టిఫిన్ అయితే తెచ్చుకున్నా కానీ, సో పూరి అయితే తెచ్చుకున్నా. ఈడ పాత బస్ స్టాండ్ అయితే తెచ్చుకున్నా. అంటే మాకు దగ్గర ఓ 3 కిలోమీటర్స్ అయితే వస్తుంది పాత బస్ స్టాండ్. సో ఆడదాకా పోయి తెచ్చుకున్నా టిఫిన్. టేస్ట్ మంచిగా ఉంటుందని ఆంజనేయ అని ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది ఆడ. చలో మళ్ళా తిందాం, ఆకలి అవుతుంది. పొద్దుల నుంచి నాస్తా ఇట్లా ఏం చేయాలి. చలో టిఫిన్ తినాలి. పొద్దుల నుంచి నాస్తా ఇస్తే ఏం చేయాలి మనం. సో కాబట్టి టిఫిన్ ఫటాఫట్ తీసుకోవాలి, బ్రేక్ తీసుకోవాలి. మన ఐటమ్ లో మనం తీసుకోవాలి. కూల్ వాటర్ తీసుకోవాలి. అసలు పెట్టిరో లేరో మా వాళ్ళు ఫస్ట్ తీసుకోడు, పెట్టలేరు. ఎస్ వేసినా నేను, ఎస్ వేసినాడే పెట్టలేరు వాటర్. చలో మళ్ళా తిన్నాక మాట్లాడుకుందాం. తినేటప్పుడు ఎక్కువ మాట్లాడొద్దు అంటారు కదా, సో తిన్నాక మాట్లాడుకుందాం. సో గైస్ ఏంటంటే ఇంట్లో చిన్న వర్క్ ఉండే. సో కొంచెం సిమెంట్ అవసరం ఉండే. సో సిమెంట్ కోసం అయితే పోతున్నా షాప్కి. సో ఏంటంటే ఇలా సండే, ఇంకా ఏంటంటే ఎండలు కూడా బాగా కొడుతున్నాయి. నాకు తెలిసి అయితే 100% తీసి ఉండే ఈ షాప్లు. ఏదో ఉంటే తీసుకుందాం, లేకపోతే ట్రై చేద్దాం అని చెప్పి అయితే పోతున్నా. సో చూద్దాం, అడిపోయి ఉంటేనేమో తీసుకుంటా, లేకపోతే ఇక వాళ్ళకైనా తెలిసిన వాళ్ళ షాపులు ఉంటే ఇక రిక్వెస్ట్ చేసుకోవాలి. చాలా మళ్ళీ ఫస్ట్ అయితే పోయి చూద్దాం. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే అన్ని షాపులు అయితే బంద్ ఉన్నాయి. సో నేను అనుకున్నా, అసలు వచ్చేటప్పుడే అనుకున్నా అన్ని బంద్ ఉంటాయని చెప్పేసి. సో చూడాలి, ఇక తెలిసిన వాళ్ళు షాప్స్ ఉంటే రిక్వెస్ట్ చేసుకుని సరే తీసుకోవాలి. మస్తు అర్జెంట్ ఇవ్వాలి. సో అదేంటంటే మీకు ఇంటికైనా చూపెడతా సిమెంట్ ఎందుకు అవసరం అనేది. సో వస్తురుగా ప్రతి ఒక్క షాప్ అయితే బంద్ ఉంది. ఇక మెయిన్ ఇవాళ సండే. సో సండే రోజు ఇంకా ఎండలు బాగా కొడుతున్నాయి. సో అట్లా అని చెప్పైనా ఎండ కోసమైనా బంద్ చేసుకోవాలి. సొంత ఎండు ఉంది. సో వస్తురుగా ప్రతి ఒక్క షాప్ అయితే బంద్ ఉంది. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ దారి ఏముందో. ఇక దొరికేటట్లు లేదని చెప్పేసి సో ఇంటికి వెళ్దాం అనే టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ గుర్తుకొచ్చింది. సో ఫోన్ చేస్తే ఉన్నా అని చెప్పారు. చాలా మళ్ళీ ఫస్ట్ అయితే అక్కడికి పోయి తీసుకుందాం మనం. మళ్ళీ బంద్ చేస్తారంట. ఫస్ట్ అయితే పోయి తీసుకుందాం మనం. సో సిమెంట్ అయితే తీసుకున్నా. సో తీసుకొని వెళ్తున్నా ఇంటికి. సో లాస్ట్ టైంలో ఇంటికి వెళ్దాం అనే టైంలో మా ఫ్రెండ్ ఆడు గుర్తుకొచ్చి ఫోన్ చేసి ఇట్లా నాకు సిమెంట్ అయితే అందింది. సో కలిసి ఖుషి అయిపోయాను. ఇంకోటి ఏంటంటే ఎండలు కూడా బాగా కొడుతున్నాయి. సో జల్ది ఇంటికి పోదాం. ఇంటికి పోయేసి సో ఆ వర్క్ ఏందో మీకు కూడా చూపెడతాం. సో ఇంటికి అయితే వచ్చేసిన సూరా సిమెంట్. సో బండి కింద అయితే పెట్టుకొని వచ్చేసిన. సో చాలా మళ్ళీ ఇంట్లోకి పోయి ఆ వర్క్ ఏందో కూడా చూపెడతాం మీకు. ఎండలు అయితే దంచి కొడుతున్నాయి. సో ఫుల్ ఎండలు వచ్చినాయి కాబట్టి చల్లటి వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్లోకి అయితే తీసుకొని తాగిన. సో సూరా బాటిల్ మొత్తం గతం చేసేసిన. సో మళ్ళీ తాగి ఎక్కడ ఉందో అక్కడ పెట్టేస్తుంది. ఎందుకంటే మళ్ళీ నాలుగు ఎండలకి వెళ్ళి వస్తారు అందరు అని చెప్పేసి. సో సూరా కలిసి ఫ్రిడ్జ్లో బాటిల్ అయితే ఫుల్ నింపేసి పెట్టేసిన. మినిమం ఉంటుంది మళ్ళీ. సో సిమెంట్ అయితే కలుపుతుండు మా తాత. సో నేను పట్టుకొచ్చిన సిమెంట్లో మట్టి రాళ్ళు అవన్నీ కలిపిస్తుండు. సో ఆడ హోల్స్లో లేనికి. సో వస్తురు కదా అవే హోల్స్. సో నింపుతుండ్రు అవే హోల్స్. సో ఆ హోల్స్ కోసమే. సో అవి ఏంటంటే ఎలకలు హోల్ చేసి, అంటే సుందెలకలు ఉంటాయి. సో అవి హోల్ చేసింది. సో అవి నింపడానికే మేము ఆ సిమెంట్ అయితే పట్టుకొచ్చిన. ఇదే మా పని. సో చూసిరుగా, ఇదానికోసమే నేను ఎండలు అంతా దూరం అయితే పోయినా సిమెంట్ కోసం. సో ఇలా సండే కాబట్టి ఇంట్లో అందరూ ఏడుకోలే, అందరు ఇంట్లో ఉన్నారు. సో అందరూ మంచిగా టీవీ పెట్టుకొని కూల్ వేసుకొని ఆరామ్స్ అందరు వండుకోరు, రెస్ట్ తీసుకుంటారు అందరు ఇవాళ. సో అందరు టీవీ చూస్తారు. నేను వచ్చేసి మా చెల్లెతో ఆడుకుంటున్నా. సో మా చెల్లెతో మంచిగా టైం పాస్ అవుతుంది. కానీ ఈమెనే మా చెల్లె. సో అన్నం తినాలి ఇక. సో మధ్యాహ్నం అయితే అయింది.
అప్పటి నుంచి ఎండలో తిరిగి తిరిగి మొత్తం అలిసిపోయినా. ఎందుకంటే మళ్ళీ సిమెంట్ పోవాల్సి వచ్చింది. పొద్దున్న టిఫిన్ కి మొత్తం లాగ్ అయిపోయింది. ఫేస్ మొత్తం ఫేస్ వాష్ చేసుకోవాలి. సో తిని అన్నం తిని ఇంకా చూడాలి ఏమేం బాకీ ఉన్నాయో మనకి ఈరోజు పని. సో వ్లాగ్ అనేది నాకు నచ్చుతున్నాయి లేదా కింద కామెంట్ చేయమనగా కామెంట్ చేసేయాలి. సో అట్లా లైక్ కొట్టి వీడియో లాస్ట్ దాకా చూసేయాలి. చలో మళ్ళా అన్నం తింటా, ఆకలి అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే, సో సామాన్ చూస్తారు కదా, ఎన్ని అన్నం సామాను. సో మొత్తం ఎక్స్ట్రా సామాన్ అన్నట్టు. సో ఇటు ఇంటి లోపడే మొత్తం ఎక్స్ట్రా ఉంటాయి కదా. ఇప్పుడు నా టిక్ టాక్ స్టాండ్ కూడా లోపల పెడితే మొత్తం ఇరికి అవుతుంది అని చెప్పేసి బయట పడేసి ఇతరులకి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు. వాళ్ళు టిక్ టాక్ స్టాండ్ బయట పెడతారు, నాకు అర్థం కాదు. సో అది బాధ అన్నది. ఇంకోటి ఏంటంటే కొన్ని టిక్ టాక్ ఐటమ్స్ కింద బ్యాగ్ అనిపిస్తుంది. సో ఆ బ్యాగ్ లాంటి మొత్తం సామాన్ ఉంటాయి, అన్ని తీసి బయట వాడేస్తారు. మళ్ళీ అవన్నీ తీసుకోవాలి, ఇట్లా చదువుకోవాలి. ఇదే బాధ రోజు. సో ఇంకోటి ఏంటంటే, నాకు హోమ్ టూర్ చేసినాక హోమ్ టూర్ చేసిన దాంట్లో ఏంటంటే ఓన్లీ 2 రూమ్లు పెట్టి చూపెట్టినాను కదా. సో చూస్తారు కదా, ఇది ఫ్రంట్ అన్నట్టు, ముందర 2 రూమ్లు. సో ఇది బ్యాక్ సైడ్ అన్నట్టు. సో 2 బాత్రూమ్లు కనిపిస్తున్నాయి కదా, ఇదొకటి 2 బాత్రూమ్లు అయితే ఉంటాయి. ఇక్కడిది మాది, అక్కడిది వాళ్ళ కిరాయికి అంటే కిరాయికి ఇచ్చాం. వెనకాల 2 రూమ్లు ఉంటాయి. సో ఆడ దూరం కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇంకా 2 రూమ్లు ఉంటాయి, అది కిరాయి. ముందట 2 మై. సో అది వైస్ ఏంటంటే మీ అందరికి హిమాలయ చూపెడతా. సో మా ఫ్రిడ్జ్ లో ఉంటది హిమాలయ, చూపెడతా. హిమాలయ పర్వతాలు చూడండి, హిమాలయ పర్వతాలు హైలైట్ ఉన్నాయి కదా. సో పరిచయం అవుతారు కావచ్చు. ఇది ఏంటంటే మా వాళ్ళు ఎప్పుడు 7 లో పెడుతుండే, నేను మళ్ళీ వచ్చి 1 లో పెట్టిన. ఎంత 1 లో పెట్టాక కూడా ఇంతగానం ఐస్ అయింది. చూస్తారు ఎంతగానం ఐస్. మొత్తం కొండలు లోపల చూస్తే ఇంకా అయ్యం బా. మీద మొత్తం హైలైట్, మొత్తం హిమాలయ తయారైంది లోపల. సో ఎంతమందికి చాక్లెట్స్ ఇష్టమో కింద కామెంట్ చేయరు. సో నాకైతే మస్తు ఇష్టం. సో ఇప్పుడే అన్నం తిన్నా. సో తిన్నాక ఏమైనా స్వీట్ ఉంటే మంచిగా ఉంటా అని చెప్పేసి 2 చాక్లెట్లు అయితే కొనుకొచ్చుకున్నా. సో మనం ఎంత పెద్ద అయినా కానీ మన ఫేవరెట్ ఏదన్నా అయితే దాన్ని మర్చిపోబుద్ది కాదు. నాకు ఇవే ఫేవరెట్. సో నేను చిన్న తింటున్నాయి చాక్లెట్స్. సో పడుకుంటున్నా. సో లేచినాక మాట్లాడదాం. ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం 3 అవుతుంది. సో 5 అట్లా లేచి మాట్లాడదాం. ఏం పనులు ఉన్నాయి, ఇంకేముంది చేసేది. సో ఇంకా కంటెంట్ ముందుకు ఎట్లా పోతుంది మొత్తం సాయంత్రం 5 o'clock మాట్లాడుకుందాం. ఇల్లు ఎండగోతుంది. చలో మళ్ళా 5 o'clock మిలింగ్. హలో గైస్, మొత్తం వీడియో చూసేసారు కదా. సో ఎందుకంటే నేను నైట్ కూడా తీస్తానుండే. సో నైట్ టైం కుదురుతలే. సో అందుకే నేను వీడియో ఎండ్ చెప్పేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. ఎందుకంటే ఇక పనులు ఉంటాయి ఎట్లా. నైట్ టైం అంత ఇంట్రెస్టింగ్ ఏముండదు, మార్నింగ్ టైం ఏమున్నా. సో అందుకే నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళా కలుద్దాం. ఏం చెప్పాలి, ఎందుకంటే రోడ్ మీద ఏం మాట్లాడేస్తలే కూడా. చలో మళ్ళీ ఇప్పుడే లేచిన. నైట్ అయితే బోరింగ్ పనులు ఉంటాయి, అంత ఇంట్రెస్టింగ్ ఏముండదు వీడియో. చలో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళా కలుద్దాం.